స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఎన్నో జాతీయ అవార్డులను తీసుకున్నటువంటి తవిషి సాయి కూచిపూడి నృత్యంలో జాతీయ స్థాయిలో అనేక వేదికలను పంచుకున్నారు. ఏం చెప్తారు అసలు? మా పేరెంట్స్ సపోర్ట్, మా గురువు గారి సపోర్ట్స్ ఎప్పటికీ చాలా ఉంది, ఇప్పటికీ ఉంది. తల్లిదండ్రులు అడిగింది ఇవ్వలేదనో ఇటువంటి వాటి దగ్గరనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. మనం పుట్టిన ఒక పర్పస్తో పుట్టింటాం ఆబ్వియస్గా, కాబట్టి ఆ పర్పస్ని కంప్లీట్ చేసే మనం లైఫ్ని లీడ్ చేయాలి. కూచిపూడి నృత్యంలో అంటే జాతీయ స్థాయిలో అవార్డులు సాధించాలంటే అంత ఆషామాషి కాదు. చిన్న వయసు నుంచే తన ఏదైతే ఉందో టాలెంట్ను చూపిస్తూ ప్రస్తుతం, ఎందుకంటే ఎన్నో జాతీయ అవార్డులను తీసుకున్నటువంటి తవిషి సాయి మరోవైపు MBBS చేస్తూ కూడా అద్భుతాలు సృష్టిస్తోంది. అనంతపురం జిల్లాకు చెందినటువంటి తవిషి సాయి చిన్న వయసులోనే ఈ ఏదైతే ఉందో కూచిపూడి నృత్యాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? కూచిపూడి నృత్యం చేయాలంటే భావం, నృత్యం, తాళం అంటే కలబోసినటువంటి ఒక అద్భుతమైన కళను నేర్చుకోవాలంటే అది అంత ఆషామాషి విషయం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో మనతో పాటు తవిషి సాయి ఉంది. ఏం చెప్తుంది, జర్నీ ఎలా సాగుతుంది? ఎందుకంటే కూచిపూడి నుంచి డాక్టర్ దాకా ఆమె ప్రయాణం, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తవిషి సాయి ఉంది. అమ్మ, ఏంటి అసలు మీరు ఎన్నో అవార్డులు తీసుకున్నారు, జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకున్నారు. నృత్యం నేర్చుకోవాలనే తపన ఎప్పటి నుంచి మొదలైంది మీకు అసలు? నేను నా డాన్స్ కెరియర్ స్టార్ట్ చేసింది నాకు 3 years ఉన్నప్పుడు. అంటే నాకు అది ప్యాషన్ తెలియకముందే మా పేరెంట్స్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించడము, నన్ను జాయిన్ చేసిన తర్వాత కూడా మా సార్ గారు నా లయ, తాళం అన్నీ చూసి ఈ అమ్మాయి బాగా చేయగలదు ఫ్యూచర్లో అని గుర్తించడం, అన్నీ చూసిన తర్వాత నేను పెద్దగా కొద్దీ అది నా ప్యాషన్ నేను గ్రహించడం, ఇవన్నీ ఆటోమేటిక్గా అవ్వడం వల్ల నాకు నృత్యం అనేది కూచిపూడి అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మీరు? ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒకసారి ప్యారలల్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నారు, కూచిపూడి నృత్యంలో జాతీయ స్థాయిలో అనేక వేదికలను పంచుకున్నారు. ఏం చెప్తారు అసలు? మా పేరెంట్స్ సపోర్ట్, మా గురువు గారి సపోర్ట్స్ ఎప్పటికీ చాలా ఉంది, ఇప్పటికీ ఉంది. వాళ్ళ సపోర్ట్ లేకుంటే ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు. అంటే మీ గురువు గారి గురించి చెప్తే ఏం చెప్తారు అసలు? మా గురువుగారి గురించి ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఆయన ఇండస్ట్రీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కళాకారులు అని చెప్పచ్చు, బ్యూటిఫుల్ డాన్సర్స్ అని చెప్పచ్చు. ఆయన ఈ బ్యూటిఫుల్ డాన్సర్స్ని క్రియేట్ చేసే ఒక శిల్పి అని చెప్పచ్చు. ఎవరు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఆయన క్రియేట్ చేసే ప్రతి ఒక్క డాన్సర్ బ్యూటిఫుల్గానే బయటకు వస్తారు, ఫుల్ ఆఫ్ కంటెంట్, ఫుల్ ఆఫ్ టాలెంట్తోనే బయటకు వస్తారని చెప్పగలను. అంటే ఇప్పుడు కూచిపూడి నృత్యం మీరు జాతీయ స్థాయిలో నేర్చుకున్నారు, చాలా చోట్ల మీ పార్టిసిపేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది, ఆ అవార్డ్స్ అన్నీ తీసుకున్నారు. ఏంటి అసలు నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఏం ప్లాన్ చేస్తున్నారు వీటిలో? అంటే ఇప్పుడు నేను ప్రస్తుతానికి MBBS చేస్తున్నాను, సో కొంచెం బ్రేక్ వచ్చింది, బట్ ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫ్యూచర్లో ఈ కళని అందరికీ అందజేసేలాగా, నా డాక్టర్ మెడిసిన్తో పాటు ఈ కళని కూడా అందరికీ అందజేసేలాగా చేయాలనేదే నా ఫ్యూచర్ ప్లాన్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చిన్న పార్టీ ఏదైనా అడల్ట్స్కి అసలు ఎవరు తట్టుకోవట్లేదు, మార్క్స్ తక్కువ వచ్చినా లేదంటే పేరెంట్స్ అడిగినట్టు ఇవ్వకపోయినా కూడా. ఎందుకంటే మీరు ప్యారలల్గా ఒకవైపు మీరు అనుకున్నటువంటి ఫ్యాషన్ ఏదైతే ఉందో కూచిపూడి నృత్యం కంటిన్యూ చేస్తున్నారు, మరోవైపు MBBS చేస్తున్నారు. నెక్స్ట్ ఈ జనరేషన్ అయితే మాత్రం వే ఆఫ్ థింకింగ్ వేరుగా ఉంది. ఏం చెప్తారు వాటి గురించి? సో డాన్స్ అనేది ఏంటంటే మన లైఫ్లో 12 డైమెన్షన్స్ ఉన్నాయి అని పెద్దలు చెప్తారు. దాంట్లో మనకి తెలిసిన 4 డైమెన్షన్స్ని కలిపి చేయగలిగిన ఒక సాంస్కృతిక ఆర్ట్ అనేదే డాన్స్. ఆ 4 డైమెన్షన్స్ ఏంటంటే బాడీ, మైండ్, ఎనర్జీ అండ్ ఎమోషన్స్. ఎప్పుడైతే ఆ 4 కలిసి మనం ఒక బ్యాలెన్స్డ్ వేలో నడుచుకుంటామో అప్పుడే మన లైఫ్ కూడా ప్రాస్పరస్గా ఉంటుంది, ప్రాపర్ వేలో మూవ్ అవుతుంది. సో ఆ 4 కలిపి ఉన్న ఈ ఆర్ట్ ఫామే డాన్స్. అది క్లాసికల్ డాన్స్, అదైతే భక్తి భావాలు అన్నీ మనం చెప్పుకుంటూ అన్నీ చేయొచ్చు. కనుక డాన్స్ అనేది, కూచిపూడి డాన్స్ అనేది మెయిన్లీ నాకు చాలా బాగా నచ్చి భక్తిని అన్నిటినీ
మూవ్ చేసుకుంటూ చేయడం అనేది నాకు నచ్చింది. అంటే చాలామంది చెప్తారు ఒక స్పెషల్ టాలెంట్, ఎడ్యుకేషన్ అనేది చాలా మస్ట్, కానీ ఒక స్పెషల్ టాలెంట్ అనేది ఆడైతే ఇంకా వాళ్ళ లైఫ్లో చాలా గొప్పగా రీచ్ అవ్వడానికి ఉంటుంది అంటారు. ఈ నృత్యం, కూచిపూడి నృత్యం ఎంత మేరకు ఉపయోగపడుతుంది అంటారు? అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ నీట్ అని, జేఈ, ఐఐటి ఇవన్నీ అని మనకు ఆబ్వియస్గా పేరెంట్స్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ చేయడము, టీచర్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అంతా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి ఇలా ఒక కోకరిక్యులర్ యాక్టివిటీ ఉంటుందో మనకు మెంటల్ పీస్ కానీ, ఫిజికల్గా మన స్ట్రెస్ ఫ్రీ కానీ అదంతా ఉంటుంది. కాబట్టి మనకు ఏదో ఒక కోకరిక్యులర్ యాక్టివిటీ ఉండడం చాలా మంచిది. కాబట్టి డాన్స్ అనేది నేను ఎంచుకున్నాను. కానీ పిల్లలు వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది పేరెంట్స్ జాయిన్ చేయాలని నేను చెప్పడం. జనరేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది చిన్న చిన్న వాటి దగ్గర, ఎందుకంటే మార్క్స్ ఫెయిల్యూర్ అయ్యామో, మార్క్స్ సరిగ్గా రాలేదనో, లేదంటే తల్లిదండ్రులు అడిగింది ఇవ్వలేదనో, ఇటువంటి వాటి దగ్గరనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు, సూసైడ్ వరకు వెళ్తున్నటువంటి. మీరేమో ఒకవైపు జాతీయ స్థాయిలో కూచిపూడిలో పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నారు, మరోవైపు ఎంబీబీఎస్ చేస్తున్నారు. ఏం చెప్తారు ఈ జనరేషన్కి, ఏం చెప్తారు? అంటే మన బేసిక్గా మన లైఫ్లో 12 డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. మనకు తెలిసిన డైమెన్షన్స్ 4 ఉన్నాయి. ఆ 4 డైమెన్షన్స్ ఏంటంటే బాడీ, మైండ్, ఎనర్జీ అండ్ ఎమోషన్స్. ఈ పిల్లలకి తెలియక చిన్న చిన్న ఎమోషన్స్ వల్ల సూసైడ్స్ అట్లాంటివన్నీ చేసుకుంటున్నారు ఈ కాలంలో. అదే ఇప్పుడు మనకు కావాల్సిన వైపు మనం టర్న్ అయ్యి మనకు కావాల్సిన ఆర్ట్ ఫామ్, మనకు కావాల్సిన కెరియర్ మనమే సెలెక్ట్ చేసుకొని మనకు ప్రోత్సహించే పేరెంట్స్ ఆబ్వియస్గా ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్కి మనం బాగుండేదే కావాలి. కాబట్టి ఆ చిన్న చిన్న ఎమోషన్స్కి లీన్ అయ్యి మనం అట్లాంటి చిన్న డైరెక్ట్ అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు, అంత పెద్ద డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం పుట్టింది ఒక పర్పస్తో పుట్టింటాం ఆబ్వియస్గా. కాబట్టి ఆ పర్పస్ని కంప్లీట్ చేసే మనం లైఫ్ని లీడ్ చేయాలి అని నా ఉద్దేశము. ఆ 4 బాడీ, మైండ్, ఎమోషన్స్ అండ్ ఎనర్జీస్ అనేవి ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టుకొని ఉంటామో మన లైఫ్కి ఒక పర్పస్ వస్తుంది. ఆ 4 కంబైన్డ్ అయ్యి ఒక బ్యాలెన్స్ చేయగలిగిన ఒక ఆర్ట్ ఫామే డాన్స్. అది మెయిన్లీ క్లాసికల్ డాన్స్. కాబట్టి దాన్ని నేను ఎంచుకున్నాను. ఎవరైనా ఎంచుకోవచ్చు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. కాబట్టి తవిసి సార్ ఏం చెప్తారు? అందులో ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది చెప్తారు స్పెషల్ టాలెంట్, కూచిపూడి కావచ్చు, లేదంటే ఎనీ స్పెషల్ టాలెంట్ ఉంటే మాత్రం, ఎందుకంటే చాలా ఈ ఆర్గాన్స్ కావచ్చు, లేదంటే మన ఫోకస్ కావచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అని చెప్తారు. మీరు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్గా ఏం చెప్తారు అసలు? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఈ ఎడ్యుకేషన్ దాని పరంగా వెళ్తూ ఉంటాము. మనకి ఎప్పుడైతే ఒక కోకరిక్యులర్ యాక్టివిటీ అనేది ఉంటుందో మనకు మన బాడీకి, మన మైండ్కి అంతా పీస్ఫుల్నెస్ అనేది వస్తుంది. మనకు స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటుంది. ప్లస్ అదొక మనకు ఫిజికల్ యాక్టివిటీ లాగా ఉంటుంది. కాబట్టి మనం లేజీగా అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ అంతా ఎక్కువ అవుతుందో ఈ మీరు అన్నట్టు సూసైడల్ థాట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎడ్యుకేషన్ వైపే ఉంది అన్నట్టే మన లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, మీరు అన్నట్టు క్రియేటివ్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ మనకి సరిగ్గా యాక్టివేట్ అవ్వకపోవడం వల్ల అంతా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే కోకరిక్యులర్ యాక్టివిటీ చూసుకున్నామంటే మనకు ఆ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవ్వడము అంతా మనకి స్ట్రెస్ ఫ్రీ అంతా ఉంటుంది. లైఫ్ ప్రాపర్గా లీడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనరేషన్, ఇందాక మనం మాట్లాడుకున్న వాళ్ళు డిఫరెంట్ ఒక ఎమోషనల్లో ఒక తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా పెద్ద ఫ్యామిలీస్ డిపెండ్ అయిపోతూ ఉన్నాయి. మీరు కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నారు. ఇటువంటి మీ ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా డిస్కషన్స్ ఉంటాయా? ఎందుకంటే మీరు అబ్నార్మల్గా మీరు ఒక సైడ్ ఉన్నారు, నృత్యము ఇటువంటి, మీరు మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే స్టేజెస్ ఇంకోటి డిస్కషన్ ఉంటుందా మీ ఫ్రెండ్స్ మధ్య? ఉంటుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ కోకరిక్యులర్ యాక్టివిటీస్ అనేది చూసుకున్నామో ఫ్రెండ్స్ అందరం డిస్కస్ చేసుకోవడము ఇట్లాంటి, అంటే జనరల్గా మా మెడికల్ కాలేజ్లో కూడా అయ్యాయి సూసైడ్స్ ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాము. ఎందుకంటే మాకు ఈ మెడిసిన్ అనేది కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవ్వడం అనేది, ఎక్కువ చదువుకోవడం వల్ల కొంచెం స్ట్రెస్ అనేది అయితే ఉంటుంది. బట్ నేనైతే నా డాన్స్ని నేను కోకరిక్యులర్ యాక్టివ్గా వాడుకొని మెంటల్ పీస్ని చూసుకుంటాను. మీకు యూజ్ అయిందా అది ఏమన్నా? ఆ రకమైన వే ఆఫ్ థింకింగ్లో మీకు ఈ నృత్యం కావచ్చు, ఈ కూచిపూడిలో మీరు ఎందుకంటే అద్భుతమైన నేషనల్ స్థాయిలో కూడా మీకు ప్రజెంట్ చేశారు, మీకు అది ఏమైనా యూజ్ అయింది? ఆబ్వియస్గా యూజ్ అయింది. అంటే ఇప్పుడు ప్రతిరోజు నేను ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల నాకు
ఆ పీస్ అనేది దొరికేది. మెంటల్ బ్యాలెన్స్. తవసీసాయి ఒక్కటి, ఎందుకంటే మీరు ఒక కాబోయే డాక్టర్, దానికి మీకు అప్లై చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలామంది చిన్న వాటికే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని సూసైడ్స్ వరకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే తల్లిదండ్రులు ఏదో ఒప్పుకోలేదనో, లేదంటే ఏదైనా అడిగింది ఇవ్వలేదనో, లేదంటే చిన్న మార్కుల దగ్గరనో, ఇటువంటి నిర్ణయాలు పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీరు ఒకవైపు కూచిపూడి నృత్యం కంటిన్యూ చేస్తున్నారు, మరోవైపు ఎంబీబీఎస్ కంప్లీట్ డాక్టర్ కాబోతున్నారు. ఏం చెప్తారు, ఎలా ఫేస్ చేయాలంటారు? ఈ జనరేషన్కి ఏమైనా మీరు సలహా ఇచ్చే ఏ రకంగా చెప్తారు? అంటే ఇప్పుడు ఫెయిల్యూర్ సక్సెస్ అనేది అందరికీ వస్తుంది, అందరూ ఫెయిల్యూర్ అనేది ఫేస్ చేస్తారు. చాలామంది అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫెయిల్యూర్ అవ్వలేదు, డైరెక్ట్గా సక్సెస్ వచ్చింది అని ఎవరికి చెప్పలేము. పక్కా ఏదో ఒక ఫెయిల్యూర్ నుంచి వాళ్ళు స్టెప్పింగ్ స్టోన్ లాగానే తీసుకొని దాన్ని ముందుకు వచ్చింటారు. కాబట్టి చిన్న చిన్న నిర్ణయాలు పేరెంట్స్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. వాళ్ళు మనకి బర్త్నిచ్చింది ఆ చిన్న నిర్ణయం తీసుకొని వాళ్ళ లైఫ్ పాడు చేయాలని కాదు. కాబట్టి ప్రతి ఫెయిల్యూర్ని ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు స్టడీస్ అనే కాదు, ఇంకొక కో కరిక్యులర్ యాక్టివిటీ ఉంటే మనం రెండింటిని ప్యారలల్గా చూసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనకు ఎప్పుడు ఏది స్ట్రెస్ అనిపించదు. ఈ చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం రాదు, పేరెంట్స్ని డిసప్పాయింట్ చేయాల్సిన అవసరం రాదు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాం, మనం లైఫ్ పర్పస్ని లీడ్ చేయొచ్చు అనేది నా. అంటే మీరు చెప్తున్నది ఎక్స్పెషల్ ఏది నిర్ణయం, ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పోరాడాలనే చెప్తారా ఈ జనరేషన్? ఖచ్చితంగా అదే చెప్తాను. ఎందుకంటే ఒక చిన్న ఫెయిల్యూర్ వచ్చిందని అక్కడే ఆగిపోవడానికి లేదు. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి ఆ చిన్న ఫెయిల్యూర్ వల్ల చేయాల్సిన అంత పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ముందుకు వెళ్తూ ఉండాలని చెప్తాను. అంటే వారికి ఉన్న స్పెషల్ టాలెంట్ అనేది మీరు చెప్తున్నారు. టాలెంట్ తీసుకుంటే, సెలెక్ట్ చేసుకుంటే ఎడ్యుకేషన్ని ఇటు టాలెంట్ని ప్యారలల్గా రన్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు నోవేడేస్లో ఎడ్యుకేషన్తో పాటు స్పెషల్ టాలెంట్ లేకపోతే చాలా చోట్ల వెనకబడిపోతున్నటువంటి నేపథ్యం. దీన్ని ఒక ప్యాషన్గా తీసుకోమంటారు, ఏం చెప్తారు అసలు? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది అసలు ఎందుకు స్టార్ట్ అయింది అంటే మనకి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడానికి, ప్రాపర్గా మనం ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటే. బట్ ఒకవేళ నీ ప్యాషన్ వేరే ఆర్ట్ మీదనో వేరే కెరియర్ మీదనో ఉంటే అది ఆబ్వియస్గా తీసుకోవచ్చు. బట్ ఎడ్యుకేషన్ అనేది స్టాప్ చేయడానికి ఉండదు, ఎందుకంటే బేసిక్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి రెండు ప్యారలల్గా చూసుకోవడమే బెటర్ అని నా ఉద్దేశం. అంటే నెక్స్ట్ టార్గెట్ మీరు డాక్టర్ కాబోతున్నారు, ఏం చెప్తారు అసలు? ఇది కంటిన్యూ ఉంటుందా మీకు ఈ నృత్యము? మీరు వివిధ స్టేజ్ల్లో షోస్ చేయడానికి కానీ, ఇలా అంటే నెక్స్ట్ జనరేషన్కి మీరు ఒక రాబోయే కాలం గురువుగా కావచ్చు, లేదంటే ఏ స్థాయిలో ఎలా ఉంటుంది, మీ రూట్ ఎలా ఉంటుంది? డాక్టర్ అనేది నా కెరియర్ లాగా నేను తీసుకున్నాను, అది నా ప్యాషన్తోనే తీసుకున్నాను. డాన్స్ అనేది కూడా నా ప్యాషనే. కాబట్టి రెండింటినీ వదిలే ప్రసక్తి అయితే లేదు, రెండు ప్యారలల్గానే ట్రావెల్ చేస్తాను. గురువు అదంతా నేను ఫ్యూచర్లో చూద్దాం అనుకుంటున్నాను. బట్ ప్రస్తుతానికైతే చిన్న గ్యాప్ వచ్చింది ఇంటర్మీడియట్ నుంచి ఎంబీబీఎస్, ఇప్పుడు ప్రస్తుతం ఎంబీబీఎస్ వల్ల. కానీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. బట్ ప్రతి 1 hour అయితే నేనైతే ప్రాక్టీస్ చేస్తాను డాన్స్. కాబట్టి ఫ్యూచర్లో రెండింటినీ ప్యారలల్గా తీసుకొని నా కెరియర్ని ముందుకు సాగిస్తానని చెప్తాను. అంటే నేను తవిసాయి ఒకటి విన్నా మీ గురించి, ఎందుకంటే తాళం అనేది రెగ్యులర్గా మీ గురువు గారు తాళం కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి రివర్స్ తాళం వేసినా కూడా మీరు దాన్ని అందుకోగలరు అనేది అదొకటి. ఏంటది ఆ కాన్సెప్ట్ ఏంటి, మాకు కాస్త చెప్పగలరు? అంటే అది చెప్పాలంటే మా గురువు గారి గొప్పతనం, ప్లస్ మేబీ నాకు అది బై బర్త్ కూడా వచ్చి ఉండొచ్చు. కాబట్టి మా గురువు గారే నాకు చాలా ఎంకరేజ్ చేసి, ఆయన నా ప్రోస్ కాన్స్ అన్నీ నాకు ప్రతి ఒక్కటి నేను తప్పు చేసినామని చెప్తూ నన్ను ముందుకు సాగిస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చానని చెప్పగలను. అంటే ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి? అంటే స్టేజ్ షోలోనే జరుగుతుందా ఇది? మీరు ప్రజెంట్ చేస్తున్న సమయంలోనే రివర్స్ తాళం వస్తారా గురువు గారు, ఏంటది? అంటే మాకు అది ముందే తెలిసి, మా సార్ ఆల్రెడీ ముందే చెప్పుంటారు మాకు, అది తాళంలోనే ఉండిపోతుంది. తవసి సాయి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూచిపూడి నృత్యం పేరిట చాలా చేస్తూ ఉన్నారు. అవన్నీ కూచిపూడి నృత్యమే అంటారా? ఏం చెప్తారు అసలు ఆ నృత్యానికి? మనకి ఎందుకంటే మన దేశానికి సంబంధించి విదేశాల్లో సైతం అద్భుతమైన గౌరవం లభిస్తుంది. ఇక్కడ జరుగుతున్న అంశాల్లో మీరు ఒక కళాకారునిగా ఏం చెప్తారు అసలు? అంటే కూచిపూడి గురించి, అంత పెద్ద ఆర్ట్ ఫామ్ గురించి మాట్లాడడానికి నా చాలా చిన్న వయసు, చాలా పెద్ద గొప్ప టీచర్స్ ఉన్నారు, గురువులు ఉన్నారు. కానీ నా దృష్టిలో కూచిపూడి అనేది ఒక భక్తితో, ఒక భావంతో,
ఒక శ్రద్ధతో చేయాల్సిన ఒక ఆర్ట్ ఫామ్. కానీ కొన్ని చోట్ల అది మిస్యూజ్ చేస్తున్నట్టు నాకు తెలుస్తుంది. కానీ నేనేం చెప్పలేను దాని గురించి. కానీ నా ఉద్దేశం ఏంటంటే అట్లా చేయకుండా మన ఆర్ట్ని, మన కల్చర్ని, మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన మన కూచిపూడిని ప్రిజర్వ్ చేస్తూ మన ఫ్యూచర్ జనరేషన్కి ప్యూర్ ఫామ్లో ఇవ్వాలనేదే నా ఉద్దేశము. అలా జరిగితే మన కల్చర్ ప్రిజర్వ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అంటే మీరు చెప్తున్నది కలుషితం కాకుండా ఉన్నటువంటి కూచిపూడిని కంటిన్యూ చేయాలి, నెక్స్ట్ జనరేషన్ నేర్పించాలంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి మన ట్రెడిషన్స్ తెలియకపోతున్నాయి. ఇప్పుడు కూచిపూడిలో చూసుకుంటే ప్రతి ఒక్క మేము చేసే కీర్తన కానీ, తిల్లాన కానీ ఏదైనా అవ్వచ్చు, దాంట్లో ఒక పాట ఉంటుంది. ఆ పాటకి మన పూర్వకాల కథలు ఉంటాయి, మన పూర్వీకుల సంస్కృతి అంతా ఉంటుంది. మన పురాణాలు కూడా ఉంటాయి దాంట్లో. అంటే రామాయణము, భారతము, భాగవతం అన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి అవన్నీ మన ఫ్యూచర్ జనరేషన్స్ చెప్పాలంటే ప్యూర్ ఫామ్లో డాన్స్ అనేది ఒక వే. కాబట్టి దాన్ని కలుషితం చేయకూడదు అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడున్న జనరేషన్ చాలామంది కూచిపూడి నృత్యాన్ని వాళ్ళు ఒక నేర్చుకోవాలన్నా, లేదంటే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ చేయాలన్నా చాలా ఒక భయం ఉంది. ఎందుకంటే మేము చేయలేము, అది నేర్చుకోవాలంటే చాలా కష్టము. ఇటువంటి వారికి ఏం చెప్తారు? కొత్తగా జనరేషన్ చిన్నపిల్లలు పేరెంట్స్ కానీ నేర్పించాలి మా పిల్లలకి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది ఎప్పుడైతే కన్సిస్టెంట్గా ఉంటామంటే ఒక రోజులో 2 రోజుల్లో ఒక మంత్ 1 ఇయర్ చేస్తే వచ్చే డాన్స్ అయితే ఆర్ట్ అయితే కాదు. ఇది కన్సిస్టెంట్గా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఏదైనా కన్సిస్టెంట్గా ఉంటే మనం చేయొచ్చు. తవిసి సాయి, ఒక్కటి నేను అడుగుతున్నది, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది మీరు నేర్చుకున్నటువంటి కూచిపూడి నృత్యాన్ని నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది, దానికి కష్టం నేర్చుకోవటము అనేది ఒక భావన ఉంది. పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఏం చెప్తారు మీరు అసలు? ఇది కూచిపూడి అనే ఆర్ట్ ఫామ్ ఏదైనా ఆర్ట్ ఫామ్ అవ్వచ్చు. అది 1 డే 2 డేస్ లేదా 1 మంత్ 1 ఇయర్లో వచ్చే ఆర్ట్ ఫామ్ అయితే కాదు. దాని కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైతే కన్సిస్టెంట్గా ఉంటామో మనకు కావాల్సిన రిజల్ట్ ఆబ్వియస్గా వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా పెద్దగా అయిన తర్వాత కూడా మనకి ఇది ఒక ఇంకొక కెరియర్ లాగా లేదా ఇంకొక పాత్ లాగా కూడా చూస్ చేసుకోవచ్చు. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్ట్ ఫామ్లో. అంటే ఈ కూచిపూడి నృత్యాన్ని చిన్న వయసు నుంచి నేర్చుకుంటే రేపొద్దున వాళ్ళకి ఏదవుతుందో ఫ్యూచర్లో కూడా క్యారియర్లో కావచ్చు, ఏమన్నా మెంటల్ స్టెబిలిటీ ఇటువంటి నిర్ణయాలకి ఉపయోగపడుతుందంటారు? ఎప్పుడైతే కూచిపూడి అనేది నేర్చుకుంటామో లేదా ఏదైనా ఆర్ట్ ఫామ్ నేర్చుకున్నప్పుడు పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళినప్పుడు మనం ఈ ఆర్ట్ ఫామ్లో నేర్చుకున్న డిసిప్లిన్ కానీ, డివైన్ నేచర్ కానీ ఇవన్నీ మనకి ఫ్యూచర్లో కూడా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి కూచిపూడి అనేది జస్ట్ ఒక డాన్స్ ఫామ్ లేదా ఒక భక్తిభావంతో చేసేదనే కాకుండా డిసిప్లిన్ ఇవన్నీ కూడా మనకి ఇస్తాయి. కాబట్టి ఫ్యూచర్లో ఏ పొజిషన్లో ఉన్నా, ఏ పాత్లో ఉన్నా, ఏ కెరియర్లో ఉన్నా ఇది ఉపయోగపడుతుందని చెప్పగలుగుతాను. అంటే మెంటల్ స్టెబిలిటీ ఇప్పుడు ఐఏఎస్లు కావచ్చు, ఇటువంటి వాళ్ళు చిన్న వయసులో నేర్చుకుంటే ఐపీఎస్లో అవ్వచ్చు, వాళ్ళు ప్రొఫెషనల్కి సంబంధించి ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంటుందంట. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్న మన ప్రతి ఒక్క వాల్యూ అన్నీ మనం అక్కడ అప్లై చేయొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అవ్వచ్చు. ఇప్పుడు మనం కూచిపూడి నేర్చుకున్నప్పుడు బేసిక్గా మనం సాంస్క్రిట్ నేర్చుకోవచ్చు, ఎందుకంటే ఆ పాటలన్నీ అదే లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి. బట్ మనం ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తామో అప్పుడు డిఫరెంట్ పీపుల్ని కలుస్తామో అప్పుడు మనకు అందరూ తెలుస్తారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి ఆర్ట్స్ ఉన్నాయి, ఎలాంటి కల్చర్ ఉంది అంతా తెలుస్తుంది. కాబట్టి మన ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎంబీబీఎస్ స్టూడెంట్, డాక్టర్ కాబోయే డాక్టర్ గారు, మీరు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా స్ట్రెస్తో కూడుకున్నటువంటి ఎంబీబీఎస్ విద్య, మీరు దీన్ని కాస్త పక్కకు పెట్టారు, కూచిపూడి నృత్యాన్ని అంటారు ఏంటి, మరి పికప్ ఎప్పుడు చేయబోతున్నారు? ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎగ్జామ్స్ అవన్నీ దానివల్ల కొంచెం పక్కన పెట్టాల్సి వచ్చింది. కానీ 1 అవర్ అయితే నేను డాన్స్కి కేటాయించాలని అనుకుంటాను ఎవ్రీ డే. ఆల్మోస్ట్ చేస్తాను కూడా. కానీ ఇప్పుడు ఆన్లైన్లో కూడా పర్స్యూ చేయాలని అనుకుంటున్నాను. తొందరలో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏ ఇయర్ చేస్తున్నారు మీరు ఎంబీబీఎస్? ఎక్కడ చేస్తున్నారు? ఎలా ఉంది ఆ లైఫ్? ఎలా ఉంది మీకు? ఆ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉంది అసలు? నేను ఎంబీబీఎస్ ఇప్పుడు జేఎస్ఎస్ మెడికల్ కాలేజ్లో మైసూర్లో చేస్తున్నాను. 3rd ఇయర్ అయిపోబోతుంది, ఈ నవంబర్లో అయిపోతుంది. సో ఫ్రెండ్స్ అంతా బాగుంది. మైసూర్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు చాలా వేదికల్లో ప్రజెంట్ చేశారు మీ టాలెంట్ను, మీకు అప్రిషియేషన్స్ కూడా దొరికాయి అంటారు. ఎక్కడెక్కడ ఆ ప్లేసెస్ కానీ ఎవరెవరు పెద్దల సమక్షంలో ఏదైనా మాకు షేర్ చేసుకుంటారా మాతో? అంటే ప్లేసెస్ అంటే నేను ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాలో చేసినాను. కేరళలో త్రిశూర్, మున్నార్,
కాలికట్ అట్లాంటి ప్లేస్లో చాలా ప్లేస్లో చేశాను. ఆంధ్రప్రదేశ్ అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర అంతా తిరిగాను. తెలంగాణ, కర్ణాటక అంతా పర్ఫామ్ చేసినాను. నార్త్ ఇండియాలో బిలాయి, రాయ్పూర్, మియాపూర్, ఇస్కాన్ ఫౌండేషన్ అది మియాపూర్ అనే ప్లేస్, అక్కడ పార్టిసిపేట్ చేశాను. పెద్దలంటే డైరెక్టర్ విశ్వనాథ్ గారి దగ్గర ఎదుట ఒకసారి చేశాను. చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు ఎదుట లేపాక్షిలో ఒకసారి పర్ఫామ్ చేశాను. అలా వివిధ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చానని చెప్పగలను. అంటే ప్రముఖులతో ఎవరితోనైనా మీకు స్పెషల్ అప్రిషియేషన్స్ ఏమైనా దొరికాయి? నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు నాకు జగపతి బాబు గారు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆయన ముందు కూడా చేయడం జరిగింది. తవిష్ ఏం చెప్తారు ఫైనల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి కూచిపూడి నృత్యానికి ఇంకా ఏదైనా సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ డిఫరెంట్ స్టేజెస్లో మనకు ఎప్పుడైతే పిల్లలకి నేర్పిస్తారో అప్పుడు ఇంకా ప్రమోట్ చేయొచ్చు మన కల్చర్ని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మన మెయిన్ ఇంపార్టెంట్ ఆర్ట్ ఫామే మన కూచిపూడి డాన్స్. అంటే మన ఆంధ్రాలోనే పుట్టి పెరిగిన ఆర్ట్ ఫామ్ ఇది. అంటే కొంతమంది ఏదైనా ఆర్థిక సమస్యల వల్ల గాను ఏదైనా కొంచెం వెనకపడి ఉండొచ్చు, కాబట్టి ఈ టాలెంట్ ఉన్నా బయటికి రాలేకపోతుండొచ్చు. కాబట్టి మన ప్రభుత్వం మనకు అది ఒక ఉచితంగా కానీ ఏదైనా చేస్తే మనకు ఈ ఆర్ట్ ఫామ్ అనేది బయటకు వస్తుంది, మనం ఇంకా ప్రమోట్ చేయొచ్చు, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్పగలుగుతాను. అంటే మీరు అన్నట్టుగా ఆ రకంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే చాలా టాలెంట్ కూడా ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ట్ ఫామ్ ఎప్పుడైతే మనకు ప్రభుత్వం ప్రమోట్ చేసిందో అందరూ దాన్ని పర్స్యూ చేయాలని కోరుకుంటారు. ఉచితంగా ఉందంటే ఇంకా ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం ముందుకు తీసుకొని దాన్ని ఒక ఇనిషియేటివ్గా తీసుకొని చేయడం బాగుంటుంది. మీ కూతురు చిన్నప్పటి నుంచే కూచిపూడిలో స్పెషల్ టాలెంట్ ఒకటి, మరి ఇప్పుడైతే మాత్రం ఒకవైపు MBBS, ఏం చెప్తారు అసలు? తను ఎలా, తనకి ఆ ఇంట్రెస్టా ఏంటి, మీ ఫోర్సా ఏంటి, ఏం చెప్తారు మీరు? పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని ఒక నానుడు ఉంది కదా. మేము చాలా చిన్న వయసులో అంటే బాల్యంలోనే తన ఇష్టాన్ని, నృత్యం పట్ల తనకున్న ఇష్టాన్ని అయితే గమనించామండి. మా వారి వ్యాపార రీత్యా కొన్ని కార్యక్రమాలు, అంటే ఆయన కొంచెం ఏదైనా పిల్లల్ని ప్రోత్సహించే విధంగా ఉండే రకంగా అంటే ఆయన కూడా చిన్నప్పుడు కొంచెం విప్లవాత్మకమైనటువంటి పాటలు పాడడం. ఎందుకంటే మాది కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. మా మామగారి కాలంలో అప్పుడు ఆయన చిన్నతనంలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పాటలు పాడుతూ ఆయన కూడా కొంచెం పాటల మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఆ విధంగా తనకున్న కళల పట్ల ఉన్న ఇష్టంతో ఆయన ఏదైనా కార్యక్రమాలు పెడితే ఈ పిల్లల్లో ఏదైనా టాలెంట్ ఉంటే అందరికీ చూపించాలా అనేది ఒక ఆయన ఉద్దేశంతో ఏ వ్యాపార కార్యక్రమంలో ఆయన లైక్ ఏదైనా చిన్న చిన్న ఓపెనింగ్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే నలుగురు కలిసినప్పుడు చేయడం కానీ అట్లాంటి వాటిల్లో ఈ కూచిపూడి డాన్స్ కార్యక్రమాలు పెట్టించేవారనమాట. అయితే మన అనంతపురంలో మనం చేసుకున్న అదృష్టంతో మనకు కొంతమంది మంచి గురువులు ఉన్నారు. లైక్ పట్నం శివప్రసాద్ గారు ఇప్పుడు కూచిపూడి నృత్యంలో ఆయన చాలా విశేషమైన కృషిని అయితే చేస్తూ ఉన్నారు. ఆయనను అంటే మేము చిన్నప్పటి నుండి కూడా ఆయనను చూస్తూ పెరిగామన్నమాట. ఆ విధంగా ఆ కార్యక్రమాలు చిన్నప్పటి నుంచి తను చూస్తూ ఉండడము, ఆ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు తనలో కూడా అటువంటి ఒక టాలెంట్ ఉంది అని మేము కూడా గమనించామన్నమాట. చిన్నప్పుడు అలా జస్ట్ తీసుకెళ్తే చూసి చాలా ఇష్టంగా నేను వెళ్తాను అని వచ్చి రాని మాటలతో అనేది. తను ఇంకా మెచ్యూర్డ్ అంటే ఇంకా తెలియదు కదా అని మేము అనుకున్నాము. కానీ తనను అలా వెళ్తూ ఆ డాన్స్ క్లాస్కి ఏమైపోయిందంటే ఆ డాన్స్ నేర్పించకపోతే నేను ఆ భోజనం చెయ్యను అనేంత స్థాయికి వచ్చేసింది అనమాట. ఇంకా గురువు గారికి కూడా తన మీద ఉన్న అమితమైన ప్రేమ దగ్గరికి తీసుకోవడం, కళామ తల్లి ఆశీర్వాదం ఒకటి, పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి, తల్లిదండ్రుల ప్రోత్సాహం తనకుంది, గురువు కృప ఉంది. తను ఆ చిన్న వయసులోనే చేస్తూ కాంపిటీషన్స్కి సార్ తీసుకెళ్ళడము, అక్కడ వివిధ రకాలైనటువంటి నృత్య రూపకాలని చూడడము, తన కళ ఎంత గొప్పది అని తను అంతమందిలో తెలుసుకోవడము, ఈ విధంగా తనకు ఇష్టత పెరుగుతూ వచ్చింది. వస్తూ తన జీవన విధానంలో ఇదొక భాగాన్ని చేసేసుకుంది. పిల్లలు మామూలుగా టైం దొరికితే ఆడుకుందాము అని అనుకుంటారు,
కానీ తనేమనుకునేదంటే టైం దొరికితే వివిధ కళారూపాలు ఎలా ఉంటాయి, ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఉన్నటువంటి, అంటే మేము ఈ కూచిపూడి నృత్య ప్రయాణంలో రకరకాల రాష్ట్రాలు తిరిగాము, రకరకాల ప్రదేశాలకు వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు కూచిపూడితో పాటు మిగిలిన కళారూపాలని లైక్ ఒడిస్సీ కానీ, లేకపోతే ఆంధ్రనాట్యం కానీ, కథకళి కానీ, ఈ విధంగా వెళ్తూ ఉన్న సమయంలో తను ఉన్నటువంటి ఆ కళని చాలా ఇష్టత పెంచుకుంటూ చదువుని కళని ఒకే దారిలో తను తీసుకువెళ్తూ వెళ్ళింది. భగవంతుని కృప కూడా ఉంది, గురువు కృప ఉంది. చిరంజీవి ఎన్ఆర్ తవిషి సాయి నా దగ్గర దాదాపు 2 years పాపప్పటి నుంచి స్మాల్ కిడ్ అమ్మాయి వచ్చి కొద్ది రోజుల పాటు నిద్రపోతూ ఉండేది క్లాస్లో. తర్వాత పిల్లలందరిని చూసి తను ఇన్స్పిరేషన్ చేసుకొని నాగలక్ష్మి మరియు సంగీత శిల్ప సీనియర్స్ పిల్లలందరినీ చూస్తూ అమ్మాయి చాలా అద్భుతంగా ప్రదర్శన చేయడం మొదలుపెట్టింది. అడుగుల నుంచి ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ 14 ఏళ్ళ వ్యవధిలో మొత్తం ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్స్ కానీ, ఆల్ ఇండియా ఫెస్టివల్స్ కానీ, మేజర్ ఫెస్టివల్స్ కానీ అన్నిట్లో కూడా అద్భుతంగా చేస్తూ రాణించింది. వాళ్ళ నాన్నకు చాలా ఇష్టం చిదంబర్కి ఈ అమ్మాయి కూచిపూడి డాన్స్ అన్నా, భరతనాట్యం అన్నా, భారతీయ సాంప్రదాయ కళలన్నా కూడా ఆయన చాలా ఇష్టపడుతూ ఉంటాడు. దానికోసమే అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది నా ఇన్స్టిట్యూట్లో. నేనేమనేది ఆయనకు, తనకు పెళ్లి కాకముందు కూడా నేనేమనేది తనకు తెలుసు. అందుకే అమ్మాయిని ఎక్కడ కూడా ఇన్ని నృత్య పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా నా దగ్గరే జాయిన్ చేసి అమ్మాయిని తీర్చిదిద్దగలిగినాను. ఆయన నా మీద పెట్టిన నమ్మకానికి అమ్మాయి కూడా అద్భుతంగా రాణిస్తూ ఆంధ్రదేశమే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి ఫెస్టివల్లో, ప్రతి ప్రోగ్రాంలో కూడా పాల్గొనేది. ఎక్కడికి వెళ్ళినా ప్రథమ ద్వితీయ బహుమతులు అందుకుంటూనే ఉండేది. ఇప్పుడు చదువు కారణంగా కొన్నాళ్ల పాటు ఆ అమ్మాయిని మైసూర్లో డాక్టర్ కోర్సుకు జాయిన్ చేయడం జరిగింది. మెడిసిన్ చేస్తూ ఉంది. అయినప్పటికీ మెడిసిన్ అయిన తర్వాత కూడా డాన్స్ మాత్రం కంటిన్యూ చేస్తానంటూ ఉంటాడు ఆయన కూడా. ఆమె వాళ్ళ మదర్ కూడా చాలా శ్రద్ధగా అమ్మాయిని తీసుకెళ్ళేది. ప్రతి ప్రోగ్రాంలో ప్రతి చోట అద్భుతంగా చేస్తూ గురువుగా నాకు మంచి పేరు తెచ్చింది. తను మంచి నర్తకిగా పేరు సంపాదించుకుంది. డాన్స్ కమ్ డాక్టర్ అంతరంగం మొత్తం మీద అయితే కూచిపూడి నృత్యంలో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి అనంతపురం జిల్లాకు చెందినటువంటి తవిషి సాయి, ఎందుకంటే నేషనల్ అవార్డ్స్ని సైతం సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేయబోతోంది. అయితే తను కోరుతున్నది ఒకటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఖచ్చితంగా ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు నుంచి అది స్టార్ట్ చేస్తే రేపొద్దున ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వారందరికీ కూడా ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాం, డిఫరెంట్ పర్సన్స్ని కూడా కలుస్తాం కాబట్టి అది ఖచ్చితంగా కెరియర్ పరంగా కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని ఒకవైపు చెప్తూనే మరోవైపు తను కోరుతున్నది ఒకటే, ఎందుకంటే తన గురువు నేర్పించడం వల్లనే నేను ఈ స్థాయికి వెళ్ళాను, మా పేరెంట్స్ సపోర్ట్ అనేది అద్భుతంగా ఉంది అని ఒకవైపు చెప్తాను. మరోవైపు అయితే మాత్రం ఇది ఈ కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్లోనే దీనికి జన్మస్థానం కాబట్టి ప్రభుత్వాలు దీన్ని సపోర్ట్ చేస్తే, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని ఒక కామన్ శిక్షణగా నేర్పిస్తే మాత్రం అద్భుతమైన టాలెంట్ బయటకు వస్తుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది నేర్చుకోలేకుండా వారి ఆర్థిక పరిస్థితులు అంత సపోర్ట్ చేయవు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తే మాత్రం స్పెషల్ టాలెంట్ గ్రామీణ స్థాయి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తవిషి సాయి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.